హాయ్ వెల్కమ్ టు సఖీ లైఫ్ స్టైల్. ఈరోజైతే సూపర్ టేస్టీ చికెన్ పకోడీ అండి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది, టేస్ట్ అద్దిరిపోతుంది, నెక్స్ట్ లెవెల్ అనమాట. రండి చూద్దాం ఎలా చేసుకోవాలన్నది విజేస్ కిచెన్లో. వెల్కమ్ టు విజేస్ కిచెన్. ఇదిగోండి, ఇప్పుడైతే ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. అది బోన్లెస్ అయినా పర్లేదు, బోన్స్ అయినా పర్వాలేదు, మీ ఇష్టం. మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోవచ్చు. అందులో అయితే కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, రుచికి సరిపడినంత కారం, ఇవన్నీ కూడా మీ ఇష్టం అండి. ధనియాల పొడి, గరం మసాలా, అలాగే కొంచెం ఫుడ్ కలరు మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, 2 స్పూన్లు శనగపిండి, అలాగే 2 స్పూన్లు అయితే పెరుగండి వేసుకొని ఇప్పుడైతే కొద్దిగా లెమన్ పిండుకుందాం. ఇవన్నీ కలిపి ఎంతసేపు మ్యాగ్నేట్ చేస్తే అంత టేస్ట్ బాగా వస్తుందండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంచుమించు ఒక 5 నిమిషాల పాటు మనం చేత్తోనే కలుపుకోవాలి. ఇది చేత్తో కలిపితేనే దాని టేస్ట్ బాగా వస్తుందండి. ఈ విధంగా కలిపి 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని, ఇవి కొద్దిగా అయితే నువ్వులు వేసుకున్నానండి, ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నువ్వు పప్పు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది చికెన్లోకి. నేను చాలా తక్కువ వేసాను అనిపించింది. మీకు నచ్చితే కనుక ఇంకొంచెం వేసుకోండి. ఈ విధంగా 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే ఆయిల్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాం. హైలో పెట్టకూడదండి, అలాగే సిమ్లో పెట్టకూడదు. హైలో పెడితే పైన మాడిపోతే లోపల లేగు, అలాగే సిమ్లో పెట్టామనుకోండి ఆయిల్ లాగేస్తుందండి. అందుకని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకొని మనం మీడియంలోనే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ అంతా కూడా ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి, రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా, చాలా ఈజీగా అసలు చికెన్ పకోడీ ఉంటుందండి. అద్దిరిపోతుంది టేస్ట్. మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా, నాకు తెలుసు. చూస్తూ ఉంటే ఎవరికి నోరు ఊరు చెప్పండి. అందులో చికెన్ అంటే మనకి మహా పిచ్చి. ఎంత బాగుందో కలర్ఫుల్. కానీ కలర్ అంటారా మీ ఇష్టం, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఈ విధంగా మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంతా కూడా వేయించుకుని సర్వ్ చేసుకోవడమేనండి. అలా విడిగా తినేయచ్చు, లేదంటే మనం రసంలో రసం పెట్టుకుని అన్నంలో తింటే కూడా చాలా బాగుంటుందండి. మాకైతే రసంలో తినడం ఎక్కువ ఇష్టం. మా రాజుగారికి రసం అంటే చాలా ఇష్టం. మిర్చి, కరివేపాకు వేసానండి. అలాగే ఇందులో జీడిపప్పు కూడా ఉంటే వేసుకోండి, అది కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నిజంగానే మీ అందరూ కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. అందరూ కూడా చాలా ఇష్టపడతారు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి అసలు అని ఖచ్చితంగా చెప్తున్నాను నేనైతే. పిల్లలకైతే సూపర్గా నచ్చుతుంది. ఈ విధంగా మా ఇంట్లో అయితే వేడివేడి అన్నంలో వేడివేడి రసం వేసుకుని, అలాగే వేడివేడి పకోడీ వేసుకుని తింటామండి. మాకు అలా తినడం చాలా ఇష్టం. చూసారా, ఎమ్మి సూపర్ అంటే సూపర్ ఉంది. ఆహా ఏమి రుచి అనరామై మరచి, రోజు తినాలిక చికెన్ పకోడీ. అంతే కదండి, జడుసుకోవద్దు. నాకెందుకో దాన్ని అలా చూస్తూ ఉంటే పాట పాడాలనిపించింది. ఏదో సరదాగా పాడానండి, ఏమనుకోవద్దు. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయింది. మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని శబాష్ అంటారు, దానికి నేను గ్యారంటీ. అందులో ఖచ్చితంగా నో డౌట్ అండి. మా రాజుగారు అయితే నీ వీడియోస్ పుణ్యం అంట నాకు రోజుకి ఒక వెరైటీ చేసి పెడుతున్నామని చాలా సంతోషపడుతున్నారు. ఇదంతా మీ పుణ్యమేనండి. కాకపోతే మేము వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నాం, కానీ ఈ వీడియోస్ పుణ్యం అంట వెయిట్ గెయిన్ అవుతున్నాం, కానీ వెయిట్ లాస్ అయితే అవ్వట్లేదు. అది చాలా కష్టం అనుకోండి మనకి, కానీ మీ అందరి కోసం చెయ్యాలండి. నేను స్టార్ట్ చేశాను, ఎక్కడ మధ్యలో ఆపను. మీకు ఒక ఎండ్ వరకు కూడా నాకు వచ్చిన వెరైటీస్ అన్నీ కూడా మీకు చూపిస్తానండి. నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ, అలాగే టూరిస్ట్ ప్లేసులు కానీ, అంటే నా లైఫ్ స్టైల్ నాకు తెలిసిన మట్టుగా అన్ని వీడియోస్తో కూడా మేము ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.